ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం రెగ్యులర్గా ఏదైతే మన సేవింగ్స్ అమౌంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే బ్యాంక్స్లో కానీ ఎందులో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వచ్చే వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఏదైతే డ్యూరబుల్, కన్జ్యూమబుల్ ఉండి రెగ్యులర్గా వాడకంలో ఉండి మంచి బిజినెస్ జరిగే స్టాక్స్ని, మంచి బిజినెస్ జరిగే కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అలాంటిదే మనకి ఏదైతే నిత్యావసర వస్తువులే కాకుండా మన లివింగ్స్లో కూడా మన ఏదైతే మన కన్స్ట్రక్షన్స్లో కానీ, లేకపోతే మన హౌస్ డెకరేషన్లో కానీ, ఇంటీరియర్స్లో కానీ ఉపయోగించే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లైవుడ్ కంపెనీ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ నేను మీకు కంపెనీ నేమ్ ఏదైతే రివీల్ చేస్తానో అది డ్యూరోప్లే ఇండస్ట్రీస్. ఏదైతే డ్యూరోప్లే ఇండస్ట్రీస్ అన్న దాని గురించి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇది సుమారుగా ఏదైతే వెరీ స్మాల్ కంపెనీ అయినప్పుడు కూడా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ తోటి, మంచి ప్రాఫిటబుల్ తోటి ఉన్నది. సుమారుగా ఒక 300 కోట్ల కంపెనీ ఇది. చిన్న కంపెనీ అయినప్పుడు కూడా దీంట్లో మనకి మంచి ఏదైతే లాస్ట్ 10 years నుంచి కూడా మనకి ఎక్కడ కూడా డివైడ్ అవ్వకుండా లాస్ట్ ఇయర్ చూసుకుంటే 90% అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% హైక్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయరే బాగా ఇచ్చిందా, అంతకుముందు ఎలా అయితే లాస్ట్ 3 years నుంచి కూడా సుమారుగా 78% నుంచి 80% వరకు కూడా ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 10 years నుంచి చూసుకున్నప్పుడు కూడా 30% ఎక్కడైతే తగ్గట. అంటే మన ఇన్వెస్ట్మెంట్ మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా అన్నది కాకుండా బిజినెస్ ఓరియంటేషన్ తోటి మనకి మంచి రన్నింగ్ బిజినెస్ వచ్చేదాంట్లో చూసుకున్నట్టయితే ఈ కంపెనీని మనం అద్భుతంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా ఉందంటే ఉన్న ఈ 300 కోట్లో కూడా సుమారుగా 65% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఇందులో ఈ క్యాపిటల్లో ఉండడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తాను, ఎక్స్ట్రాడనరీగా ఉంది. రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే దీన్ని లాస్ట్ 5 years కూడా 200 crores దగ్గర నుంచి సుమారుగా 300 crores వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా అద్భుతంగా పెంచుకున్నటువంటి ఒక అసెండింగ్ ఆర్డర్లో ఒక ట్రాక్లో వెళ్తున్న కంపెనీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క వేరియబుల్స్ చూసుకున్నట్టయితే మార్కెట్లో ఇదైతే డ్యూరోప్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నది ప్రైమరీలీ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ ఆఫ్ ద ప్లైవుడ్, డెకరేటివ్ వీనర్స్ ఏదైతే షీట్స్ ఉంటాయో, డెకరేటివ్ వీనర్స్ అండ్ బ్లాక్ బోర్డ్స్ అండ్ డోర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్లైవుడ్, డెకరేటివ్ ఐటమ్కి సంబంధించింది. ద కంపెనీ హెస్ బీన్ ప్లైవుడ్ బిజినెస్ సిన్స్ 1957 నుంచి కూడా మార్కెట్లో, అంటే సుమారుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నటువంటి ఓల్డెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. దాని యొక్క హిస్టరీ కూడా చూసుకున్నట్టయితే 1957 నుంచి ఏదైతే సర్దార్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ అని ఉన్నదో అది డ్యూరో ప్లై ఇండస్ట్రీస్గా మారింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. దీని యొక్క జర్నీ 1957 నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ఎలాగా ముందుకెళ్ళింది అన్నదంతా కూడా నేను మీకు ఇక్కడ ఏదైతే పిక్చరైజేషన్ చేసి కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా దానికి ముందుగా దీని యొక్క ఏదైతే 1957 నుంచి కూడా అది ఏ విధంగా ఉన్నది అన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను మీకు. 1957లో ఏదైతే వీళ్ళు షోయింగ్ ద సీడ్ ఎక్కడైతే వేసారో ఆ పిక్చర్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా 1970 నుంచి 1990 వరకు కూడా ఐఏఎస్ బ్రాండ్ తోటి ఏదైతే సర్దార్ ఏదైతే ఉన్నదో దాని మీద ఐఎస్ఐ బ్రాండ్ మీద మనకి సప్లై చేయడం జరిగింది. తర్వాత 1994 నుంచి 2007 వరకు కూడా డ్యూరోలోకి వచ్చింది. అదే డ్యూరో ప్లైవుడ్, డ్యూరో ఫ్లెక్స్ తోటి మార్కెట్లో ఏ విధంగా వచ్చింది అన్నది కూడా లాంచింగ్ ఆఫ్ ద న్యూ బ్రాండ్స్ 1994 నుంచి 2007 వరకు. అలాగే 2014 నుంచి 50 వరకు కూడా అది డ్యూరోలో కూడా మల్టిపుల్ వేస్లో ఏదైతే డ్యూయల్ వేలో ఎక్స్పాండింగ్ వింగ్స్ని ఏ విధంగా చేశారన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం డ్యూరో టుడే ఈ రోజున మార్కెట్ ఎలా ఉన్నది, దాంట్లో ఎలా ఉన్నది అంతా కూడా మీకు డీటెయిల్గా చూపించవచ్చు. అదేవిధంగా దేని ప్రొడక్ట్స్ ప్లైవుడ్ అండ్ బ్లాక్ బోర్డ్స్ అండ్ వీనల్స్ ఏదైతే ప్రీమియం రేంజ్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రీమియం రేంజ్లో కూడా వాళ్ళు ఏమేమి సప్లై చేస్తున్నారు అన్నదంతా కూడా డీటెయిల్గా ఏదైతే ఫ్లెక్సిబుల్ ప్లైవుడ్ దగ్గర నుంచి మెరైన్ ప్లైవుడ్ వరకు కూడా A to Z వీళ్ళు సప్లై అంతా కూడా ఏ విధంగా ఉంది. అదేవిధంగా డెకరేటివ్ వీనర్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. డెకరేటివ్ వీనర్స్ కూడా ఎలా ఉన్నది అన్నది కూడా డీటెయిల్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం దీని యొక్క ఏదైతే రెవెన్యూ బ్రేకప్ ఎలా ఉన్నదని చూసుకుంటే ప్లైవుడ్లో 99% ప్లైవుడ్లో ఏదైతే వీళ్ళు సప్లై చేసి 1957 దగ్గర నుంచి కాలానుగుణంగా మార్పు చెందుతూ వచ్చినటువంటి ప్లైవుడ్ ఏదైతే దాంట్లో 97%, 99% వరకు రెవెన్యూ ఉంది. వీనర్స్లో కూడా 1% వరకు ఏదైతే వీనర్స్లో కూడా ఏదైతే షీట్స్ ఏదైతే ఉన్నదో డెకరేటివ్ షీట్స్లో కూడా 1% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ద కంపెనీ ఇక్కడ ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇది లొకేటెడ్ ఇన్ ద రాజ్కోట్ అండ్ గుజరాత్లో వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా సుమారుగా
ఏదైతే ఒక 2000 ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్స్ అండ్ ఇండియాలో 60% ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్స్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. ద కంపెనీ హ్యాస్ ఎ డ్యూరో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అది 2000 స్క్వేర్ ఫీట్లో ఢిల్లీలో ఒక పెద్ద సెంటర్ కూడా పెట్టడం జరిగింది. సేల్ ఆఫ్ టీ డైవర్స్ డివిజన్ కూడా ఉంది వీళ్ళకి. ఏదైతే కంపెనీ సోల్డ్ ఇట్స్ టీ ప్రాసెసింగ్ బిజినెస్ కూడా వీళ్ళు 2020లో స్టార్ట్ చేసి ద స్లమ్ సేల్స్ టు ది ఏదైతే ఉన్నదో టెక్నో ఆగ్రో లిమిటెడ్ దాని మీద దీన్ని చేస్తున్నారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా 20 crores దానికి సంబంధించిన దాని డీటెయిల్స్ కూడా 8 crores సేల్స్ కూడా అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ఉందో దీనికి డే బై డే ఎక్స్పాన్షన్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల మనకి రెగ్యులర్గా రన్నింగ్లో ఉన్నటువంటి స్టాక్స్లో మనకి 10 to 15% రావడమే కష్టంగా ఉన్న టైంలో ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రొడక్ట్ కూడా మార్కెట్లో డ్యూరబిలిటీ ఉన్నది. అందులోనూ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్కి దానికి సంబంధించిన దాంట్లో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత హౌస్ హోల్డ్ సంబంధించిన దాంట్లో డెకరేటివ్లోను కబోర్డ్స్ తయారు చేయడంలోను లేకపోతే దానికి సంబంధించిన ఇంటీరియర్ తయారు చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డ్యూరో ప్లే. అట్ ద సేమ్ టైం వీళ్ళు వీనర్స్ దగ్గర నుంచి డెకరేటివ్ ఐటమ్స్లో కూడా మార్కెట్లో బాగా ముందుకెళ్ళటం వల్ల దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా డ్యూరోప్లై ఇండస్ట్రీస్ చేయడం వల్ల మార్కెట్లో కూడా కమింగ్ డేస్లో కూడా మంచి డిమాండ్ ఉండి ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే 90% ఇచ్చింది. 90% ఇంకొక 50% కూడా పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాకు. మీరు కూడా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా కాస్త కోస్త రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుని ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా హెల్తీగా వెల్తీగా ఉండి మీరు అనుకున్నటువంటి గోల్స్ని తొందరగా రీచ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.